సో హలో గైస్, మీలో ఈ విషయం ఎంతమంది తెలుసో లేదో నాకు తెలియదు. మన సో కాల్డ్ ఫేక్ ఫెమినిస్ట్ అయిన చిన్మయి శ్రీపాద గారి మీద కేసు రిజిస్టర్ అయింది. నిన్న మనం ఒక వీడియో చేసాం ఈప్స్కిన్ ఫైల్స్ మీద, మోడీ గారు అందులో ఉన్నారా లేరా అనే టాపిక్ మీద. అయితే ఈ లోపు ఇంకొక రచ్చ అయిపోయింది. సో మ్యాటర్ ఏంటి అంటే, మన చిన్మయి శ్రీపాద గారు ఒక ట్వీట్ వేశారనమాట, స్టేటింగ్ వేల్ జెఫ్రీ ఈప్స్కిన్ ధార్మిక పాటలు కానీ లేకపోతే భజనలు కానీ చేసి ఉంటే ఈ కంట్రీలో ఆయన ఇంకొక పెద్ద బాబా చేసేవారు, ఆయన సెలబ్రేట్ చేసేది ఈ కంట్రీ అని చెప్పి ట్వీట్ చేశారనమాట. నాకు అసలు ఈవిడ బాధ ఏంటో అర్థం కాదు. ప్రతిదానికి హిందూయిజం ఎందుకు లాగుతారు, హిందువులు ఎందుకు లాగుతారు మధ్యలోకి? అసలు అక్కడ జరిగిన క్రైమ్ ఏంటి, యూఎస్ లో కానీ యూపీలో కానీ జరుగుతున్న రచ్చ ఏంటి, వాటన్నిటికీ సంబంధం లేకుండా మీరు హిందూయిజాన్ని మధ్యలోకి తెచ్చి అర్థం పర్థం లేకుండా మాటలేంటి? అసలు సంబంధం లేని ఇష్యూకి హిందూ ధర్మాన్ని ఎందుకు మధ్యలోకి లాగుతారు మీరు? నాకు అర్థం కాదు. మీకు నిజంగా కన్సర్న్ ఉండుంటే అక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ అయింది, చిన్నపిల్లలు ఆడపిల్లలు అని లేకుండా మనుషుల్ని తింటున్నారు. అక్కడ కొన్ని వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇవేవి కనబడకుండా మధ్యలో హిందూ ధర్మాన్ని ఎందుకు లాగుతారు మీరు? నాకు అర్థం కాదు. జెఫ్రీ ఈప్స్టీన్ లాంటి భజనలు కీర్తనలు చేస్తే కంట్రీ సెలబ్రేట్ చేస్తుందా? అసలు ఎలా కనబడుతున్నారు మీకు? నాకు అర్థం కావట్లేదు. మైండ్ సెట్ ఏంటంటే, సంబంధం ఉన్నదానికి లేని దానికి మధ్యలో హిందూ ధర్మాన్ని లాగాలి, ఏదో ఒకటి అనాలి. ఇండియాలో ఎన్ని మాస్ కన్వర్సేషన్ జరిగాయి, దాని మీద ఎప్పుడైనా మీరు మాట్లాడారా? మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ లో హిందువుల మీద ఏం జరిగిందో మనం చూడలేదా? బతుకుండగానే తగలబెట్టి చంపేశారు, దాని మీద మాట్లాడారా? మైనారిటీ అమ్మాయిల మీద ఎన్ని దాడులు జరిగాయి, దాని మీద మాట్లాడారా? ఎప్పుడు మాట్లాడరు. సంబంధం ఉన్నదానికి లేని దానికి హిందూ ధర్మాన్ని మధ్యలోకి లాగాలి, ఏదో ఒకటి అనాలి. జనాల ఫోకస్ అంతా మన మీద ఉండాలి, లేని ఇష్యూని కూడా రచ్చ చేయాలి. సో హిందూ ఐటీ సెల్ ఈవిడ మీద కేసు ఫైల్ చేశారు. సెక్షన్ 299, 302 రెండు సెక్షన్ల మీద ఈవిడ మీద కేసు ఫైల్ చేశారు. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాల్సిందే. సో నేను ఏమంటానంటే, వీళ్ళంతా ఒక లెఫ్టిస్ట్ మైండ్ సెట్, హిందూ అనే ముసుగు వేసుకున్న యాంటీ హిందూస్ వీళ్ళు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ఇష్యూ అయినా సరే మన ధర్మాన్ని మధ్యలోకి లాగుతారు వీళ్ళు. మరి మీకు అంత ప్రాబ్లం ఉంటే మారిపోండి, యూఎస్ఓ యూకే వెళ్ళిపోయి అక్కడ వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేసుకోండి, మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి. వెళ్ళరు మళ్ళీ ఇక్కడ డబ్బులు కావాలి, ఫేమ్ కావాలి, అన్నీ కావాలి, మళ్ళీ మన ధర్మాన్ని అనాలి. సో ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటారో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్, జై శ్రీరామ్.